ఆ రోజు నేను ఈ డబ్బంతా తిరిగి కైలాస యాత్ర ఇన్వెస్ట్ చేయకపోయిందంటే ఇవాళ మీరు గమనిస్తే ఒక బ్యాచ్ లో 95 మంది, ఒక బ్యాచ్ పర్మిట్ వచ్చేసి 105 మంది, ఒక బ్యాచ్ లో 36 మంది. ఈ ఫస్ట్ బ్యాచెస్ వెళ్తున్నటువంటి వారు అందులో మీరు నేమ్స్ కూడా టాలీ చేస్తే ఆ రోజు మీకు ఎక్సెల్ షీట్ ఇచ్చా. ఈ వాళ్ళకి ఆ నేమ్స్ చూస్తే 80% ఆఫ్ ది కస్టమర్స్ ఎవరైతే ఓల్డ్ కస్టమర్స్ ఉన్నారో వారందరినీ ఈ లిస్ట్ లో పెట్టా. సో వీరితో నేను సుముఖంగా ఉన్నారో వాళ్ళందరినీ తీసుకెళ్తున్నారు. ఎస్, ఓల్డ్ కస్టమర్స్ ఎవరైనా సరే ఆ రోజు పే చేసిన వారికి లాభాపేక్ష లేకుండా, ఈ సంవత్సరం చాలా పెరిగింది రాజేష్ గారు లాస్ట్ ఇయర్ కన్నా రేట్స్, ఆ పెరిగిన రేట్లు ఏవి ఛార్జ్ చేయకుండా నామినల్ అమౌంట్ మాత్రమే ఎక్స్ట్రా కొద్దిగా ఛార్జ్ చేస్తూ, ఎందుకు అది కూడా అంటే నా డబ్బుతో నేను వాళ్ళతో యాత్ర చేయిస్తే ఆ ఫలితం నాకు రాకూడదు అనే కాన్సెప్ట్ తో మాత్రమే వారికి వారిని రిక్వెస్ట్ చేసి ఎన్లైటన్ చేసి ఉన్నటువంటి అన్ని ఆధారాలు చూపించి 90% ఆఫ్ ది ఓల్డ్ కస్టమర్స్ అందరినీ నా బ్యాచ్ లో పెట్టుకుని నేను ఫస్ట్ ట్రావెల్ చేసేటువంటి 29th ఆఫ్ ఈ మంత్ బ్యాచ్ లో వీళ్ళని ట్రావెల్ చేయిస్తూ తీసుకెళ్ళడం జరుగుతుంది రాజేష్ గారు. సో ఇక్కడ ఆ రోజు వారు పాపం పెయిన్ఫుల్ ఫీల్ అయ్యిండొచ్చు. అదే గెట్ టుగెదర్ లో మీరు చాలా మంది ఇంటరాక్ట్ అయినప్పుడు వారందరి మనసులో ఉన్న ఆలోచనకి ఆ రోజు నేను చేయలేకపోయిన దానికి ఇవాళ చేయగలిగిన అవకాశం వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని ఖచ్చితంగా వారి కోసం వినియోగించుకుంటే వాళ్ళు పడ్డటువంటి ఆ వేదనలోంచి కొద్దిగా ఉపశమనం అవుతుందేమో అనే ఒక చిన్న ప్రయత్నాన్ని మొదలుపెట్టా. దేవుడి దయ వల్ల పాపం కస్టమర్స్ అందరూ కూడా చాలా సహకరించారు. అందరూ నా పైన ఉన్న ట్రస్ట్ని ఇంకా నమ్మి నాతో ట్రావెల్ చేస్తున్నారు. వారే ఇంకా 2-3 రెఫర్ చేస్తూ వస్తున్నారు. ఇవాళ టు బి ఫ్రాంక్ ఒక బ్యాచ్లో ఒక 5 మందినో 6 మందినో యాడ్ చేయమని ఇందాక మీతో ఇంటర్వ్యూ కాకముందు కూడా ఫోన్ వస్తే కూడా నా దగ్గర ఆప్షన్స్ లేవు. సో నేను ఎక్కడ ఎవరిని అకామిడేట్ చేయలేకపోతున్నా కొత్త వాళ్ళని. అంతటి సిచ్యువేషన్లో ఈ యొక్క కస్టమర్ సపోర్ట్ తోడైనందుకు టు బి ఫ్రాంక్గా అంటే 10-15 మంది పెట్టినటువంటి యొక్క వేదన పక్కకు పెడితే నా మీద నమ్మకం పెట్టినటువంటి ఒక 200 పైచిలకు ఆ రోజు నాకు ట్రస్ట్ చేసినటువంటి హార్డ్ డేస్లో నా మీద నమ్మకం పెట్టుకున్న వారికి నేను ఖచ్చితంగా మీ మీడియా ద్వారా నేను చేతులు జోడించి వారికి నేను కృతజ్ఞత చెప్పవలసిన అవసరం ఉంది.